ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మేము గాజువాక దగ్గర ఉన్న మోహన్ థియేటర్ దగ్గర సినిమా చూడడానికి అయితే వస్తాం. ఎన్టీఆర్ అన్న సినిమా అంటే 740కి అన్నారు. సో బెనిఫిట్స్ కూడా ట్రై చేసాం, కానీ మరీ బాగా ఎక్కువ డబ్బులు ఉన్నాయి. మాకు అంత సీన్ లేదు కాబట్టి ఈ మార్నింగ్ షోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఎక్కడ టికెట్లు దొరకలేదు, అసలు ఎక్కడ ఖాళీ లేదు. మేము చూసినప్పుడు అన్ని టికెట్లు అయిపోయాయి. ఇంకా లాస్ట్ థియేటర్ అయితే దొరికింది ఎలాగోలాగా, ఇది బుక్ చేసుకున్నాం. ఇప్పుడు షో అయితే స్టార్ట్ అయిపోద్ది. లోపలికి వెళ్ళి చూసేద్దాం. చూసి బయటకు వచ్చేది మీకు రివ్యూ చెప్తాను. ఎలాగ బాగానే ఉంటదిలేండి. బాగున్న సినిమాకి రివ్యూ చెప్పినట్టు కానీ చెప్తాను, చెప్పాలి కదా. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, సినిమా అయితే చూస్తాను. ఈ సినిమా కాదు, దేవరా సినిమా. ఇప్పుడు చూసేది బయటకు వస్తుంది. దేవరా పార్ట్ 1 అయితే ఇప్పుడు చూస్తాం. సినిమా తీయడానికి అయితే ఎక్కడా లేదు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ, ఇంకా జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ కానీ, సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎక్కడ ఎవరిని తీయలేదు, అంత బాగా చేశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అసలు సీజీ అంతా చాలా బాగాలేదు అన్నారు, కానీ నిజంగా చూస్తున్నప్పుడు సముద్రంలో మనం ఏదైతే ట్రైలర్ లో చూసాం, పెద్ద షిప్లు ఉంటాయి కదా, అవైతే నిజంగా చాలా బాగుంది. పెద్ద స్క్రీన్ లో చూస్తున్నప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. అవైతే ఎక్కడ తీయడానికి లేదు. సీజీ మాత్రం చాలా బాగా చేశారు. నిజంగా ఎన్టీఆర్ అని డబల్ రోల్ మాత్రం చాలా బాగా చేశాడు. 2 రోళ్ళు అంటే దేనికి సంబంధం లేకుండా 2 మాత్రం చాలా బాగా చేశాడు. సినిమా నాకు ఎక్కడ చిన్నది అనిపించింది అంటే కొంచెం పెద్దలా చేశారు అనిపించింది, కొంచెం ల్యాగ్ చేశారు అనిపించింది. అంటే దాన్నే కొంచెం చిన్నగా తీస్తే బాగుంది అనిపించింది. అంటే మరీ 3 అవర్స్ దగ్గర సినిమా అయిపోయింది, అక్కడే చిన్నది ల్యాగ్ అనిపించింది. అంటే ల్యాగ్ అయినా పర్లేదు. అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, నాకు అనిపించి చెప్తున్నాను, అంటే స్టోరీ మన అందరికి అర్థమయ్యేలా తీయాలనుకుని వాళ్ళు అంత పెద్దగా అయితే తీశారు. అంటే ప్రతిదీ అర్థం అవ్వాలని, అందుకనైతే అది 3 అవర్స్ డ్యూరేషన్ ఉండేలా తీశారు. అదైతే నాకు అర్థమైంది. అంటే కొంతమందికి అర్థం అవ్వదు, అంటే కొంతమంది ఏంటనుకుంటారు అంటే మరీ ల్యాగ్ అయిపోయింది అనుకుంటారు. అందుకని చెప్తున్నాను. సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే ఏంటంటే, మనకు సినిమాలో ఉండే హై మూమెంట్స్ అన్ని మనకి ట్రైలర్ లోనే చూపిస్తారు. అది కొంచెం నాకు నచ్చలేదు. ట్రైలర్ లో కొంచెం చూపించకుండా ఉంటే చాలా బాగుంటది. చాలా బాగున్నాయి. అంటే ఇంకా హై వచ్చేది, అంటే ఇంకా హై మూమెంట్స్ ఉన్నాయి దాంట్లో, కానీ ఇవి చూపించకుండా ఉంటే ఇంకా హై మూమెంట్స్ వచ్చేవని నేను అనుకుంటున్నాను. ట్రైలర్ లో అవి చూపించడం వల్ల, అంటే ట్రైలర్ చాలా సార్లు చూస్తాం కదా, దానివల్ల లేట్ అయిందంటే, అంటే చూసిందే చూడడం వల్ల పెద్ద హై రాలేదు. అంటే సినిమాలో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఎన్టీఆర్ అన్న లుక్స్. అంటే ఇంతకు ముందు మనం ఎన్టీఆర్ అన్న తండ్రి కొడుకులు క్యారెక్టర్ చేసినప్పుడు ఆ సినిమా లుక్స్ చేయడం చాలా మంది ట్రోలింగ్ అయితే చేశారు. అండ్ నేను కూడా పర్సనల్ చెప్తాను, నేను అంత బాగాలేవు. కానీ ఈ సినిమాలో మాత్రం అసలు అది తీయడానికి అయితే లేదు. 2 క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగున్నాయి. 2 క్యారెక్టర్స్ లుక్స్ మాత్రం చాలా బాగా చేశాడు అన్న. ఇంకా డాన్స్ విషయం చెప్పాలనుకంటే మన అసలు పెద్దగా చెప్పవసరం లేదు. ఎందుకంటే ముందు సినిమాలో ఎలాగైతే చేశాడో ఈ సినిమాలో ఇంకా బాగా చేశాడు డాన్స్ అయితే. అంటే ఆయుధపూజ సాంగ్ లో స్టెప్ అయితే ఉంటది, చాలా బాగుంటది. ఆ డాన్స్ కూడా మీకు అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కొరియోగ్రఫీ కూడా. మాకు ఫైనల్ గా నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 4.9/5 అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ చిన్నది, ఆ 1% ఎందుకు అనుకుంటానంటే, అంటే సినిమాలో చూపించిన హై మూమెంట్స్ ముందే మనకి ట్రైలర్ లో చూపించడం వల్ల హై మూమెంట్ నాకు చిన్న తగ్గిపోయింది. ఒక్కదాని వల్ల నేను ఇంకా కొంచెం సినిమా కొంచెం లెంత్ చేస్తారు కాబట్టి అది ఒకటే నాకు కొంచెం నచ్చలేదు. ఆ రెండింటి వల్ల నేను 4.9 ఇస్తున్నాను. మీరు కూడా మీ దగ్గర ఉన్న థియేటర్లో అయితే సినిమా అయితే ఇప్పుడే చూసేయండి, చాలా బాగుంది సినిమా. మళ్ళీ ఇంకో కొత్త సినిమా రివ్యూ అయితే మేము ముందుకు వస్తాం, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో. అప్పటిదాకా షార్ట్ స్క్రీన్ 2002 స్టే ట్యూన్. సరే పవరా.